అక్క నమస్తే అక్క, ఏం పేరు? నా పేరు వనజ. వనజ అక్క, ఏం లేదు, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి. మరి ఇప్పుడు తొర్రూరులో ఉన్నాం, మన తొర్రూరులో తిరుగుతున్నాం. ఇక్కడ 16 వార్డులకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఏంటి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మరి ఇక్కడ కాంగ్రెస్కి అవకాశం ఉందా, బీఆర్ఎస్కి అవకాశం ఉందా, లేకపోతే బీజేపీకి అవకాశం ఉందా? ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఇక ఎవరంటే ఇక నేను చెప్పినా కదా ఫస్ట్, ఏది అధికార పార్టీ ఉంటే అది గెలిస్తే అది కూడా గెలవచ్చు, చెప్పలేము. లక్కు మనిషి క్యాండిడేట్ బట్టి ఉంటుంది. నువ్వు కారు గుర్తు, ఈయన కాంగ్రెస్ గుర్తు, ఈయన క్యాండిడేట్ ఈయన మంచి వ్యక్తి అనుకో, సరే మనోడు కదా అని ఒకవేళ జాలి తెలిసి అటు వేయచ్చు, ఒకళ్ళు ఇటు వేయచ్చు. వాళ్ళ అదృష్టం రాత ఎట్లుంటే అట్నే జరుగుతుంది అంతే. మరి నాకేముండదు ఇక ఎవరి నేను చెప్తాను కదా, అది లక్కు. అది అంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి దానికి వేస్తే బెటర్ అనుకుంటున్నారా, లేకపోతే వేరే పార్టీ బట్టి కూడా కొందరు ఆలోచిస్తారు. ఇప్పుడు మనము పార్టీ పరంగా బాగా ఆలోచించాం కదా. ఇప్పుడు నువ్వు మంచివాడు అనుకో, ఇప్పుడు మాకు ఆపద అంటూ వచ్చినావు, నువ్వు కారు గుర్తు అనుకో, అరే మనవుడు కదా కారు గుర్తు అని ఓసారి వేయవలసి వస్తుంది, ఒక్కొక్కసారి ఇటు వేయవలసి వస్తుంది, ఒకసారి వేయవలసి వస్తుంది. ఎందుకంటే మనం మంచి వ్యక్తి కదా. ఇప్పుడు మా ఇంట్లో మాకు దగ్గర మనిషి నిలబడ్డాడు, ఇటు చూస్తాము అటు చూస్తాం. కొంతమంది క్యాండిడేట్ చూస్తారు, కొంతమంది తెలియని వాళ్ళు డబ్బుకు చూస్తారు, కొంతమంది మన పోయిండు అటు పోయిండు, అట్లా అన్ని రకరకాల ఈ రోజుల్లో జనరేషనే అట్లా ఉన్నది. సరే ముందు అక్క, ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టుగా ఒక పనులన్నీ జరగాలంటే కాంగ్రెస్ ఇప్పుడు పనులు జరగాలి. ఇప్పుడు మనకు అర్జెంటుగా ఇది లైట్ పోయింది అనుకో, వేరే టోన్ చెప్తే టక్కున వీళ్ళు వస్తారు, ఎందుకంటే అధికారం ఉంది కదా. ఇప్పుడు నీ జేబులో 100 రూపాయలు ఉన్నాయి, ఆపద అంటే ఒక దెబ్బ తగ్గితే టక్కుని ఇస్తావు, లేనోడు ఇస్తాడా? అదే గంతే, ఏదైనా గంతే. ఇక పైన అధికార పార్టీ ఏది ఉంటే దానికి ఎక్కువ మొగ్గు చూపుతారు, అంతే కదా. మీ ఎమ్మెల్యే పనితీరు ఇక్కడ ఇక ఎట్లుందంటే ఆమె పాపం వచ్చి 2 సంవత్సరాలే కదా, కొంచెం కవర్ కావాలి. ఇప్పుడే కదా ఆమె చిన్న ఏజ్, 26 ఏళ్ళకే ఎమ్మెల్యే అయింది, ఏం తెలియదు, అనుభవం లేదు, కొంచెం అమెరికా నుంచి వచ్చింది, ఎప్పుడు కొంచెం పెరుగుతుందిలే టాలెంట్. చాలా నయమే అనుకో. అత్తగారు కూడా ఉంది. ఆ ఏజ్కి అంత టాలెంట్ ఉండి 25 సంవత్సరాలకి ఎంత కవర్ అవుతుందంటే గ్రేటే అనుకోవాలి. ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడుతుందంటే చాలా గ్రేట్ అనుకోవాలి. ఎంత అదృష్టం ఉంటే రావాలి. 5-8 సార్లు గెలిచిన ఆ దయాకర్ రావుకు అంత హోదా గూడిచ్చిందంటే చూడుగా, ఆమె టాలెంట్ అట్లున్నది. ఆమె లక్కు, అది ఆమె అదృష్టం. అది ఆమె ఏ జన్మలో పాటికి అంత టాలెంట్ ఉన్నా ఆమె అదృష్టం ఉండాలి. అది ఏదైనా లక్కు, అది అంతే. ఇక ఆమె దేశం ఆమె పుట్టినప్పుడే అంత అడుకొచ్చుకున్నది. ఈ పాలకుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే కావాలని ఆమె అట్లా అదృష్టం అట్లున్నది, లక్కు ఆమె కలిసి వచ్చింది, అంతే. ఇక అంతే. మొత్తం 16 ఉన్నాయి కదా, ఎన్ని గెలుస్తుంది కాంగ్రెస్? ఇక నా లెక్క ప్రకారం అంటే గెలవచ్చు, అన్నీ గెలిస్తే గెలవచ్చు. ఇటు సగం ఇటు సగం గెలవచ్చు అనుకుంటాను. అంటే మాకు బయట తెలియదు ప్రపంచం ఏంటంటే వాళ్ళు వీళ్ళు పక్క ఆయన నిలబడ్డ క్యాండిడేట్ కూడా మా వ్యక్తి, శ్రీనివాసు. మాకెన్ని 30 ఏళ్ళ పరిచయం. ఒకసారి వార్డు నెంబర్ అయిండు, ఈ నల్ల వేయించిండు, ఈ లైట్ పెట్టించిండు, చాలా దగ్గర. ఇప్పుడు నీళ్ళు కావాలంటే ఎమ్మడే నల్ల వేయించిండు, పొద్దున నీళ్ళు లేవని ఎమ్మటి చెప్పినాం. అంటే చాలా మన క్లోజ్ అన్నట్టు, రెస్పాండ్ అవుతాడు, మళ్ళీ క్లోజ్ అన్నట్టు, చాలా దగ్గర. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందని మేము అనుకుంటాను, కానీ ఆయన అదృష్టం ఎట్లుందో తెలియదు, దేవునికి ఎరకగా. నేను ఒక్కదాన్ని అయితే గెలవరు కదా, మన జనాలు అందరూ అనుకోవాలి. మేడం మాది చెర్లపాలెమే, అయితే మా తరపున మాకు ఎక్కువ అభిమానం. ఆమె అత్తగారన్న మాకు దగ్గర అన్నట్టు, దగ్గర పరిచయం. ఇక్కడ మధు టైలర్ అనే షాప్ ఉన్నది, మా మరిది గారే. ఇది మా ఇల్లే, ఇక్కడ ఇదంతా మా ఇంట్లో 15-16 ఓట్లు ఉన్నాయి. మాకు ఎక్కువ కాంగ్రెస్ అనే ఉన్నది, ఎందుకంటే మా ఊరు కదా, మా అభిమానం అట్లా.